బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పని చేయమని అంటూ కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే అన్నది తేలిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆహ్వానించగా కేసీఆర్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు కుమారులు జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు ఉన్నారు.